హరి ఓం నిగమములు వెయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు భగవతము తెలిసి పలుకుట చిత్రంబు సులికైన తమ్మి చులికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తెటపరుతు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబునై వెలయున్ భగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై మనీయంబులు త్రవుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవర సంతత శ్రీ నారాయణ పద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవర శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం తనుహృద్భాషణ సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలోన ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబుదైత్యోత్తమ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రసమాత్ర్యాద్వికుర్వాణాద్ అంభసో దైవ చోదితాద్ గంధమాత్రమభూత్ తస్మాత్ పృథ్వీ ఘ్రణస్తు గంధగః అంటూ దేవహూతికి కపిల మహర్షి పంచతన్మాత్రల నుంచి పుట్టినటువంటి లేకపోతే పంచతన్మాత్రలే గుణములుగా కలిగినటువంటి పంచమహాభూతాలకు సంబంధించినటువంటి విశేషాలను ఆయన చెప్తూ ఉన్నాడయ్యా విదురా. అలాగా వీటిని చెప్పడం ఎందుకు అంటే సృష్టి అంతా కూడా సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా తర్వాత ఈ లోకాలన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన జగత్తంతా కూడా ఈ పంచభూతాలు పంచతన్మాత్రలు 5 ఐదిటితోనే 5 అనేటువంటి వాటితోనే నిండిపోయి ఉన్నది తప్ప దీనికి మించి మరొకటంటూ ఏదీ లేదు. అందులో కాలం అనేటువంటిది ఎక్స్ట్రాగా ఉండేటువంటి విశేషము అనేటువంటి విషయాన్ని చెప్తూ, కాబట్టి ఏ జీవుడైనా సరే, ఏ జీవైనా సరే, ఏ లోకమైనా సరే, ఏ పదార్థమైనా సరే ఈ 5టికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉండిపోతాయి. ఇలాగ ఈ 5టిలోనూ పడి నిత్యము కొట్టుకుంటూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ జీవస్వరూపాన్ని జీవుడు అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఐదు సమ్మేళనంతో కూడుకున్నటువంటి వాటిల్ని త్యజించి వాటిని త్యాగం చేసి లేక వాటిల్లోనే ఉంటూ వాటిని నుంచి తప్పించుకుని ఏ చైతన్య శక్తి అయితే ఉన్నదో ఆ చైతన్య శక్తిలోకి లీనం అవ్వడమే, ఆ చైతన్య శక్తిని ఆరాధించడమే, ఆ చైతన్య శక్తిని నిత్యము స్మరణ చేయడం అనేటువంటిదే భక్తి అంటారు. కాబట్టి ఆ చైతన్య శక్తి
ఆ చైతన్య శక్తి ప్రతి పదార్థంలోనూ, ప్రతి తన్మాత్రలోనూ, ప్రతి పంచభూతాలలోనూ కూడా అది ఉంది, అలాగే త్రిగుణాల్లో కూడా ఉంది అని చెప్పిన తర్వాత అమ్మా అని ఈ విధంగా చెప్పాడయ్యా. రసమాత్రాద్వికుర్వాణాద్ అంభసో దైవచోదితాద్ గంధమాత్రమభూత్ తస్మాత్ పృథ్వీ ఘ్రాణస్తు గంధకః. ఇప్పుడు గంధతన్మాత్ర అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత రసమాత్రాత్, రసతన్మాత్ర అనేటువంటి విషయాన్ని చూసాం కదా. రసతన్మాత్రలో నుంచి పుట్టినటువంటి నీరు, లేకపోతే నీటిలో ఉండేటువంటి రసతన్మాత్ర, నీటికి సంబంధించినటువంటి విశేషాన్ని నిన్న పైన చెప్పినటువంటి శ్లోకాల్లో చూసాం. తరువాత ఈ రసతన్మాత్రగా కలిగినటువంటి ఆ నీరుందే, ఆ నీటిలో దైవచోదితాత్, దైవం ప్రేరేపించబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే కాలము, లేకపోతే ఆత్మ చైతన్య శక్తి ఈ పదార్థాలు ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు ఈ తన్మాత్రలో నుంచి ఈ పంచభూతాల యొక్క గుణాల కింద భాషిస్తూ ఉండేటువంటి సందర్భంలో దైవచోదితాత్, ఈ దైవం యొక్క స్థితి దాంట్లోకి ప్రేరేపించబడినప్పుడు వికుర్వాణాత్, అప్పుడు ఆ పదార్థం, లేకపోతే ఆ నీరు, లేకపోతే ఆ వాయువు, లేకపోతే ఆ ఆకాశం వికుర్వాణాత్, దాంట్లో మార్పులు, వికారం పొందుతున్నాయి. అంటే దాంట్లో మార్పులు వస్తున్నాయి. వికారం పొందడం అంటే ఏం కాదు, దాంట్లో రకరకాలైనటువంటి డైమెన్షన్స్ యాడ్ అవ్వడం అనేటువంటి అర్థం. అందుకనే అమ్మవారి నామాల్లో ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని అంటుంది. వికృత్యై నమః అంటే వికుర్వాణాత్ అని అర్థం అన్నమాట. దాంట్లోకి మార్పులు వస్తాయి. ఇప్పుడు ఏమైంది, రసతన్మాత్ర కలిగినటువంటి నీటిలో, జలంలో దైవచోదితాత్, దైవం యొక్క ప్రేరణ చేత నెంబర్ 1. నెంబర్ 2 వికుర్వాణాత్, దాంట్లో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు అనేటువంటి దేనివల్ల వస్తాయి అనేటువంటి విషయం భాగవతం మీకు ఇంతవరకు చెప్పినటువంటి శ్లోకాల్లో ఒకటి ఫాలో అవుతూ రావాలి. దైవచోదితాత్ వికుర్వాణాత్, దైవచోదితాత్ వికుర్వాణాత్ అంటూ వస్తుంది. దైవము చేత ప్రచోదనం చేయబడినప్పుడు మాత్రమే వికుర్వాణాత్, వికారములు చెందును. ఇది మాత్రం గ్రహించాలి. అంతే తప్ప ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాం అనుకోండి, మేల్కొని అన్నీ చూస్తూ ఉంటాం, ఇదంతా అవుతూ ఉంటుంది. అయినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, రాత్రి వచ్చేటప్పటికి మనం నిద్రపోతాం. మనం ఏమనుకుంటున్నామంటే మనం నిద్రపోతున్నాం అనుకుంటాం. అంటే మెలకుగా ఉండేటువంటి స్థితిలో వికారం చెంది, మార్పు చెంది, నిద్ర అనేటువంటి స్థితిలోకి యు ఆర్ ఫోర్స్డ్, ప్రచోదనం చేయబడ్డావు. కాబట్టి నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నిద్రలోకి పంపించేటువంటిది ఏమిటంటే దైవచోదనం. అది వికుర్వాణాత్ అంటే జాగ్రత్త అవస్థ నుండి నిద్రావస్థలోకి పుష్ చేయబడడం. ఏది తీసుకున్నా సరే మనకి ఈ చోదనం ఉంటుంది. తర్వాత వికుర్వాణాత్, వికారం చెందడం అంటే మార్పు చెందడం. ప్రతి క్షణం కూడా మార్పు చెందుతూ ఉండేటువంటిది దేనివల్ల జరుగుతుందంటే దైవచోదితాత్. అయిన తర్వాత అంభసః, అలాగా దైవం ప్రేరేపించడం వల్ల వికారం చెందినటువంటి అంభసః, నీటిలో నుండి గంధతన్మాత్ర అభూత్ పుట్టిందమ్మా. గంధతన్మాత్ర అనేటువంటిది పుట్టిందమ్మా. ఇప్పుడు తస్మాత్, ఆ గంధతన్మాత్ర నుండి పృథివీ పుట్టిందమ్మా. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి పదార్థాలు, అంటే మామూలుగా పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఏదో 108, 112 ఏవో మూలకాలు ఉన్నాయంటారు. అంటే ఏమిటి, ఫండమెంటల్ పరమాణువులు ఉంటాయి. నైట్రోజను, ఆక్సిజను, కార్బను, గోల్డ్, తర్వాత లిథియము, సోడియము, పొటాషియము, కార్బన్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఈ పదార్థాలన్నీ కూడా ఈ పదార్థమయమైనటువంటి దాన్ని పృథ్వీ అంటారు. అది పుట్టిందమ్మా. ఎందులో నుంచి, నీటిలో నుంచి పుట్టింది. పుట్టిన తరువాత ఇప్పుడు అలా దేని చుట్టూ ఇదంతా ఫార్మ్ అయిందంటే గంధతన్మాత్ర, గంధం దాని యొక్క గుణము. భూమి యొక్క గుణం ఏమిటంటే గంధం. గంధం అంటే మామూలుగా వాసన చూసేటువంటిది కదా, గంధాన్ని మనం పీలుస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ వాసనను చూసేటువంటి దానికి ఘ్రాణహతు గంధగః,
అప్పుడు ఈ గంధాన్ని గ్రహించేటువంటి అవయవం పుట్టిందమ్మా, అదే ఘ్రాణము అంటే ముక్కు. ఏమండి ముక్కు మానవుడికేనంటే సమస్త జీవులకి కూడా ముక్కులు ఉంటాయి. అంటే ఆ గంధం భూమి మీద సంచరించేటువంటి, లేకపోతే సమస్త లోకాలలోనూ సంచరించేటువంటి సమస్త జీవులకు కూడా అక్కడ ఒక పృథివీ అంటే అక్కడ పదార్థం ఉన్నప్పుడు ఆ పదార్థంలో నుంచి కొన్ని గంధములు, కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి. ఈ వాసనను గ్రహించడానికని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ పుట్టిందమ్మా. ఆ ఇన్స్ట్రుమెంటే ఘ్రాణము అంటే ముక్కు. వాసనను చూసేటువంటి, గంధాన్ని గ్రహించేటువంటి ఇంద్రియం పుట్టింది. ఈ ఇంద్రియాలు మన ముక్కులు ఒకలా ఉంటాయి, రకరకాల జీవుల యొక్క ముక్కులు వేరువేరుగా ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క డిజైన్ వేరుగా ఉన్నా దాని యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ ఇంద్రియం ఏం చేస్తుందంటే భూమిలో నుంచి వస్తున్నటువంటి గంధాన్ని, ఆ వాసనల్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంభసహ గంధతన్మాత్రభూత్, దాని నుంచి పృథ్వీ అభూత్, పృథ్వీ పుట్టింది, నీటిలో నుంచి పృథ్వీ పుట్టింది అంటున్నారు. ఏమిటండి నీటిలోంచి పృథ్వీ పుట్టడం ఏమిటండి అనేటువంటిది కానీ చూసినట్లయితే మామూలు జియలాజికల్ ఆ ఆస్పెక్ట్ కొంచెం ఏమాత్రం మనకు అవగాహన ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే సాధారణంగా నీటిలో అనేక ఈ భూమండలాలు, ఈ నక్షత్ర మండలాలు ఏర్పడుతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఆ ఏర్పడినటువంటి నీటి ఆవిరిలో ఈ పదార్థాలన్నీ నీటికి కరిగించేటువంటి గుణం అనేటువంటిది ముందు చెప్పుకున్నాగా. దానివల్ల ఏం చేస్తుందంటే ఆ నీటిలో ఉండేటువంటి పదార్థాల యొక్క అణువులన్నిటినీ కూడా నీటి మీడియంలో అవన్నీ దగ్గరగా చేస్తూ గట్టిగా ఉండేటువంటి పృథివీ అంటే భూమి అంటే పదార్థమయం ఉండే సొలిడిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది. దాన్ని మామూలుగా సెడిమెంటేషన్ అని, సొలిడిఫికేషన్ అని ఇవన్నీ అంటూ ఉంటారు. కాబట్టి ఆ సొలిడిఫై అవ్వాలి అంటే దానికి కారణం ఏమిటంటే నీరు. ఇలాగ సొలిడిఫై అవ్వడానికి నీరే చేసేస్తుందండి అంటే కాదు, నీటి దైవచోదిత, భగవంతుడి యొక్క శక్తి ఆ నీటికి ఉండాలి. ఆ నీటికి సొలిడిఫై చెయ్యాలి అనేటువంటి గుణం ఎవరి వల్ల వచ్చిందంటే దైవచోదిత, దైవం యొక్క శక్తి చేత, దైవం యొక్క సంకల్పం చేత, దైవం అనేటువంటి ఒకానొక అవ్యక్తమైనటువంటి చైతన్య శక్తి లేకపోతే ఆ నీటికి సొలిడిఫై చేసేటువంటి ఆ గుణం రాదు. కాబట్టి దీన్ని ఏంటంటే ఇన్హెరెంట్ ఇంటలెక్చువల్ ఎగ్జిస్టెన్స్, ఇన్హెరెంట్గా స్వాభావికంగా ఉండేటువంటి ఆ పదార్థాల యొక్క తెలివిని, ఆ ఇంటెలిజెన్స్ని, అది ఎవరి ఇంటెలిజెన్స్ అదంటే భగవంతుడి యొక్క ఇంటెలిజెన్సు. కాబట్టి ఇటువంటి విధంగా పృథివీ ఏర్పడిందమ్మా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ గంధం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పాడయ్యా విదురా అని చెప్తూ, కరంభపూతి సౌరభ్య శాంతోగ్రామ్లాదిభిపృథక్ ద్రవ్య అవయవ వైషమ్యాద్గంధ ఏకో విభిద్యతే. గంధం మాత్రం ఒకటే, అంటే వచ్చేటువంటి వాసన అనేటువంటిది ఒకటే ఉంటుంది, అది ఒకటే ఉంటుంది. కానీ అంటే ఏమిటన్నమా, వాసన అనేటువంటి ఒక గుణము, వాసన అనేటువంటిది ఒక గుణము. ఆ గుణము దేనిలో ఉంది? ఆ గుణము అన్ని పదార్థాల్లోకి కూడా వ్యాపించిపోయి ఉన్నది. అందువల్ల ఏకః గంధః, ఏకః ఒకటే, గంధః గంధం మాత్రం ఒకటే. కానీ ద్రవ్య అవయవ వైషమ్యాత్, ద్రవ్యములు అంటే డిఫరెంట్ పదార్థాలు అని చెప్పాం కదా, సోడియం, ఆక్సిజన్, క్లోరిన్, తర్వాత ఏదో ఆర్గాన్, పొటాషియం, ఇవన్నీ ఉన్నాయి ఈ మూలకాలు, ఈ పదార్థాలన్నీ. ఈ పదార్థాలన్నీ కూడా ద్రవ్యములు, ఇవన్నీ ద్రవ్యాలు, మ్యాటర్ అన్నమాట. ఆ మ్యాటర్ యొక్క అవయవ వైషమ్యాత్, ఆ మ్యాటర్లో కలిగేటువంటి అవయవాలు అంటే అవన్నీ కలవడం వల్ల ఇవన్నీ ఇలా ఈ పదార్థాలు డిఫరెంట్ ప్రపోర్షన్స్లో హెచ్చు తగ్గులుగా, వైషమ్యం అంటే హెచ్చు తగ్గులుగా అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఈ పదార్థాలన్నీ కలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే కరంభపూతి సౌరభ్య శాంత
ఉగ్ర ఆమ్ల ఆదిభి. ఈ పదార్థాలు ఇలా కలుస్తూ ఉండడం వల్ల, అంటే ఈ 108 ఎలిమెంట్స్ కూడా ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రపోర్షన్స్తో కలుస్తూ ఉండడం వల్ల మిశ్రమ గంధం, దుర్గంధం, సుగంధం, మృదుగంధం, తీవ్రగంధం, పులుపు, వాసన, ఇవి రకరకాలైనటువంటి వాసనలను ఈ పదార్థాల యొక్క కలయిక వల్ల మనకు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు నీరు ఉందనుకో, నీరేమో H2O, 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిస్తే దాని గంధం ఏమిటి అంటే, స్వచ్ఛమైనటువంటి నీటికి ఏం వాసన ఉండదు. కానీ దాంట్లోకి ఏదైనా ఒక పదార్థం కలిసినటువంటి పదార్థం నీళ్ళల్లో కలిసినప్పుడు దాని యొక్క గంధం మిశ్రమ గంధం అంటారన్నమాట. మిశ్రమం చెయ్యడం వల్ల గంధం మారుతూ ఉంటుంది. కానీ గంధము అనేటువంటిది వాసన, అది ఒక గుణము. ఆ గుణము పదార్థాల యొక్క కలయికల వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చూసినట్లయితే ప్రతి పదార్థానికి, మీరు ఉప్పు తీసుకోండి, కారం తీసుకోండి, పంచదార తీసుకోండి, లేకపోతే భూమిలో ఉండేటువంటి ఆ మట్టి తీసుకోండి, డిఫరెంట్ మట్టి ఒక్క చోట తీసుకున్నటువంటి మట్టి యొక్క గంధం, ఆ వాసన వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు పెట్టారు అంటే, ఈ వాసనలను బట్టి మానవుడు కాకుండా మిగతా జీవరాశులన్నీ కూడా ఈ వాసనను గ్రహించి ఆ వాసన వాటికి కన్వీనియంట్గా ఉన్న చోటకి అవి వెళుతూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కడైతే మట్టిలో కలుస్తుందో ఆ నీటి యొక్క చల్లదనాన్ని, ఆ నీరు కలయడం వల్ల వచ్చినటువంటి వాసనను గ్రహించినటువంటి చీమలు కానీ, చెదపురుగులు కానీ, మరొకటి కానీ, ఇవన్నీ వెళ్ళి అక్కడికి చేరతాయి. అంటే మిశ్రమ గంధం అన్నమాట. ఇలా మిశ్రమ గంధం ఉంటుంటుంది. అలాగే కొన్ని పదార్థాలు కలగడం వల్ల దుర్గంధం కలుగుతూ ఉంటుంది. దుర్గంధం అంటే మానవుడికి దుర్గంధం అనుకున్నాం అన్నమాట. అందువల్ల కరంభ పూతి సౌరభ్య శాంత, కొన్ని ఆ పదార్థాలు నీటిలో కలగడం వల్ల ఏమవుతుందంటే కొంత మనసుకు ఆహ్లాదకరంగా ఇచ్చేటువంటి సుగంధాలు ఉంటాయి. తర్వాత కొన్ని మృదువుగా ఉంటాయన్నమాట. అంటే ఘాటుగా లేకుండా చాలా లైవ్లీగా, చాలా ప్లెజెంట్గా ఉండేటువంటి మృదు గంధాలు, అదే తీవ్రంగా ఉండేటువంటి గంధం అంటే వాసనలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా పదార్థాల యొక్క కలిగి. కానీ అన్నిట్లోనూ కామన్గా ఉండేటువంటిది ఏమిటంటే గంధము, వాసన. ఈ వాసనలు దేని నుంచి వస్తున్నాయి అంటే వాయువు నుంచి రావు. వాయువుకి ఏదో ఒక వాసన ఉంటుంది. వాయువు అనేటువంటి దానికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసనని మనం ప్యూర్ ఎయిర్ ఉందనుకోండి, ప్యూర్ ఆక్సిజన్ కానీ ఉంటే దాని వాసన ఉండదు. అదేవిధంగా ప్యూర్ వాటర్ ఉంటే దానికి వాసన ఉండదు. కానీ వాసన లేనిది మన ముక్కు మనం పట్టుకోవటం లేదు, కాబట్టి మనం వాసన లేదంటున్నాం. కానీ నీటికి ఏదో ఒక వాసన ఉండి తీరుతుంది. ఎందుకంటే అది H2O పదార్థం కాబట్టి. పదార్థాలు కలిసాయంటే వాసన అనేటువంటిది ఉంటేనే కానీ పదార్థాలు కలవు. ఆ నీటికి ఆ వాసనని గ్రహించేటువంటి శక్తి మిగతా 84 లక్షల జీవరాశులు ఎన్నిటికి ఉన్నాయో తెలియదు. ఈ విధంగా ఈ భేదాలన్నీ కూడా ఏర్పడుతున్నాయమ్మా అని చెప్పిన తర్వాత పృథివీ పుట్టిందిగా, ఈ భూమి పుట్టిందిగా. ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి విషయాన్ని 46వ శ్లోకంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. భావనం బ్రహ్మణ స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వగుణోద్భేద పృథివీ వృత్తిలక్షణం. పృథివీ వృత్తి లక్షణం. పృథివీ అంటే ఈ భూమి, అంటే ఈ పదార్థమయమైనటువంటి భూమి. మన భూమి కావచ్చు, శుక్రగ్రహం కావచ్చు, చంద్రగ్రహం కావచ్చు, లేకపోతే అంగారక గ్రహం కావచ్చు, లేకపోతే బృహస్పతి గ్రహం కావచ్చు, ఏ గ్రహం అయినా సరే, బుధగ్రహం కావచ్చు, అదేవిధంగా నక్షత్రాలు కావచ్చు, మిగతా గెలాక్సీల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆ పృథివీ తత్వం ఉందే, ఈ పదార్థాలు అక్యుములేట్ అయ్యి పదార్థాలు సాలిడ్గా ఘనంగా కనిపిస్తూ ఉండి దానికి వాసన కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి పృథివీ వృత్తి లక్షణం. అమ్మా, పృథివీ యొక్క కార్యరూపమైనటువంటి లక్షణాలు ఈ విధంగా ఉన్నాయమ్మా అని చెప్తూ అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ బ్రహ్మణ, అమ్మ పరమేశ్వరుడి భావనం, పరమేశ్వరుణ్ణి మనం భావన చెయ్యాలి అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పరమేశ్వరుని భావన చేయాలి అన్నప్పుడు ఆ భావనలో మనము ప్రతిమలను మనం తయారు చేస్తూ ఉంటాం.
ఒక ఆకారాలను తయారు చేస్తూ ఉంటాం. ఏదో విష్ణుమూర్తి విగ్రహం, అమ్మవారి విగ్రహం, ఆ విగ్రహం, ఈ విగ్రహం, ఇవన్నీ కూడా మన భావనలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ భావనకు రూపం కింద మలచడానికి మనకి ఉపయోగపడేటువంటిది నీరు కాదు, ఆకాశం కాదు, శబ్దం కాదు, వాయువు కాదు, అగ్ని కాదమ్మా, పృథివీ మాత్రమే. బ్రహ్మణ పరమేశ్వరుని భావనం అంటే, భావనం అంటే అందరికీ కూడా అనుకూలంగా గ్రహించగలిగి ఒక ఆకారాన్ని తయారు చేయడానికి పనికొచ్చేటువంటిది ఈ భూమి. దీనికి ఆధారం అవుతుందమ్మా. భావనం బ్రహ్మణ స్థానం, ఇది మొట్టమొదటిది. తరువాత స్థానం, నిలబడడానికి. స్థానం అంటే నిలిచి ఉండడానికి భూమే కారణం. గాలిలో నిలబడి ఉండగలమా అండి? ఏ పదార్థమైనా సరే గాలిలో నిలబడి ఉండగలదా? ఉండలేదు. నీటిలో నిలబడగలమా? ఉండలేదు. నీటిలో గుడి కట్టగలమా? లేదు. కాబట్టి స్థానం, నిలిచి ఉండడానికి. ధారణం, ధరించడానికి కూడా భూమి కారణం. అంటే చెట్టుల్ని ధరిస్తుంది, మనుషుల్ని ధరిస్తుంది. ధారణం అంటే ఈ పృథివీ, ఈ పదార్థం ఏం చేస్తుందంటే ధరించేటువంటి లక్షణం కూడా ఉంది. తర్వాత నిలిచి ఉండడానికి కూడా దానికి ఇది శక్తి ఉన్నటువంటిది. తర్వాత ధారణం అంటే అన్నిటినీ కూడా తనలో నిలుపుకోగలిగి ధరించగలిగినటువంటిది ఉంది కాబట్టి ధర అంటారు. ధర అంటే భూమి. అంటే భూమి అంటే మన ఎత్తనే కాదండి, పదార్థాలన్నీ కూడా ధరించగలిగినటువంటి గుణం ఉంటుందమ్మా. సత్ విశేషణం. తరువాత ఆకాశము మొదలైనటువంటి వాటిని పరిమితం చేస్తూ ఉంటుంది భూమి. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు పదార్థం ఉందనుకోండి, ఏదో బెల్లం ముక్క ఉందనుకోండి. బెల్లం ముక్క ఒక ఆకారాన్ని ధరించి ఉంది అనుకుందాం. ఈ బెల్లం ముక్క ఏం చేస్తుంది అంటే తన చుట్టూ ఉండేటువంటి స్పేస్ని పరిమితం చేస్తుంది. అంటే ఆ స్పేస్, దీని చుట్టూ ఆ స్పేస్ ఆవరించుకుని ఉంటుంది. లోపల ఖాళీ స్థలం ఉంటుంది, అది వేరు. ఆ ఆకాశ స్వరూపం వేరు. కానీ సత్ విశేషణం, వాటిని పరిమితం చేయడానికి ఈ భూమి పనిచేస్తూ ఉంటుందమ్మా. తర్వాత సర్వసత్వగుణ ఉద్భేద. సర్వసత్వగుణ ఉద్భేద. సర్వ అన్ని రకాలైనటువంటి సత్వ. సత్వం అంటే జీవులు అని ఇక్కడ అర్థం అన్నమాట. సర్వ అన్ని జీవుల యొక్క సత్వ అంటే జీవులు, అన్ని జీవుల యొక్క గుణములను ఉద్భేద, వాటిలి యొక్క ఆ జీవుల యొక్క గుణములను ప్రకటింపజేసేటువంటిదే పదార్థము ఈ భూమి, పృథివీ తత్వము అన్నారు. అనేటప్పటికి ఏమిటి, సకల ప్రాణులు ఆయా గుణాలను ప్రకటింపజేసేటువంటిది. అంటే ఏమిటన్నమాట, పృథివీతత్వం అంటే మ్యాటర్ అని అర్థం. ఈ మ్యాటరు ఎలాగ దాని మ్యాటర్కు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే, ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడిని నిలబెట్టగలిగినటువంటి అంటే ఏమిటనమాట, ఆయా గుణాన్ని వీడు నిలబడగలడు, కూర్చోగలడు, చేతులు పైకి కిందకి ఆడించగలడు, తరువాత మెడని ఇటు అటు తిప్పగలడు. ఇవి సాధారణమైనటువంటి గుణాలు. అంటే మన శరీరంలో ఉండేటువంటి పదార్థాలు మన ఇంద్రియాలను, ఆ ఇంద్రియాల యొక్క గుణములను ప్రకటింపజేయడానికి కారణం ఏమిటంటే మనలో ఉండేటువంటి పదార్థం యొక్క గుణం అది. మనలో ఉండేటువంటి పదార్థం యొక్క గుణం అది. ఇప్పుడు ఎముక ఉందనుకోండి, ఎముకని గట్టిగా మనం విరవాలి అంటే విరవలేము మనం, దానికి ఆ గుణం ఉంది. అదే గోరు ఉందనుకోండి, దాన్ని సేదోసి మామూలుగా ఇలా తీసి అవతల పారేయచ్చు. వెంట్రుక ఉందనుకోండి, దాన్ని ఇలా పీకేయచ్చు. కానీ ఆ గుణాలన్నిటినీ కూడా ప్రకటించేటువంటిది ఏమిటంటే పృథ్వీతత్వం. అంటే ఆ మ్యాటరు ఆ గుణాలను అది ప్రకటిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ పదార్థాలకి గంధం ఉంటుంది. కాబట్టి గంధం అంటే వాసన ఉంటుంది. ఎముక యొక్క వాసన వేరుగా ఉంటుంది, బ్లడ్ యొక్క వాసన వేరుగా ఉంటుంది, గోరి యొక్క వాసన వేరుగా ఉంటుంది, తల వెంట్రుక వాసన వేరుగా ఉంటుంది. ప్రతి పదార్థానికి వాసనలు డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఏ ఒక్క పదార్థము కూడా ఇంకొక పదార్థం యొక్క వాసనతో సరిపోదు.
అంటే అంత డైవర్సిటీ, అంత వైషమ్యము, అంత వికారత్వము, అంత బ్రహ్మాండమైనటువంటి స్థితి కలిగినటువంటిదమ్మా భూతత్వం. ఇలాగా సకల ప్రాణుల యొక్క ఆయా గుణాలని ప్రకటింపజేసేటువంటిది పదార్థం అనేటువంటి పృథివీ యొక్క లక్షణము. ఉదాహరణకి పాము ఉందనుకోండి, పాము అదేం చేస్తుంది, నేల మీద పాకుతూ ఉంటుంది. పాకుతూ ఉన్నప్పుడు అది వంకర టింకరగా నడుస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవాల యొక్క అమరిక దాని వంకర టింకర నడక సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా సింహం బ్రహ్మాండమైనటువంటి వేగంతో పరిగెట్టగలదు. అంటే ఆ అవయవాలు ఆ శక్తిని, ఆ గుణాన్ని, అందువల్ల సర్వసత్వం అంటే బలం, ఆ బలాన్ని ఏది ప్రకటింపజేస్తున్నాయి అంటే ఆ శరీరాలలో ఉండేటువంటి పదార్థాలు అనేటువంటి పృథివీ యొక్క గుణములమ్మా ఇవన్నీ కూడా పృథివీ వృత్తి లక్షణం. ఇవన్నీ కూడా పృథివీ యొక్క లక్షణం ఇది. ఈ పృథివీ ఎక్కడి నుంచి పుట్టించి అంబస అభూత్, నీటిలో నుంచి పుట్టిందమ్మా. ఈ నీరు ఎందులో నుంచి పుట్టిన, రసతన్మాత్రలో నుంచి పుట్టిందమ్మా. ఇవన్నీ దేనివల్ల వచ్చాయంటే దైవ చోదనాత్ వికుర్వాణాత్, ఇదంతా కూడా దైవం యొక్క ప్రచోదనం వల్ల కలిగిందమ్మా అని చెప్పి దైవాన్ని వదలకుండా వీటన్నిటికీ కారణం పరమాత్మ అయినటువంటి ఆ మహాచైతన్య స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడే వీటన్నిటికీ కారణము అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.